చనిపోయిన తోమా గారిని ఇక్కడికి తీసుకొచ్చి సమాధి చేశారు. ఆ సమాధి పైన ఈ చర్చ్ని కట్టారు. ఆ సమాధిలోనికి మనం వెళ్ళబోతున్నాం. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో 3 సమాధుల మీద మాత్రమే మందిరాలు నిర్మించబడ్డాయి. వారు యాకోబు, పేతురు, తోమా. ఈ చర్చ్ లోపలికి వెళ్దాం. ఈ చర్చ్ ఇంటీరియర్ ఎలా ఉంది? దీని కిందే సమాధి ఉంది. ఇదే ఆ సమాధి. దీని కింద సమాధి చేయబడ్డారు. ఈ సమాధికి కుడివైపు ఆయన శరీరంలో ఒక భాగాన్ని అవశేషంగా ఉంచడం జరిగింది. తోమా గారు భారతదేశం రావడం, యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడం భారతదేశాన్ని ఎంతగా ప్రభావం చేశాయంటే, పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా 1964 సంవత్సరంలో 2 స్టాంప్స్ని రిలీజ్ చేశాయి. యేసుక్రీస్తు తిరిగి లేచాడనే నిజాన్ని తోమా గారు విశ్వసించి భారతదేశానికి సువార్తను తీసుకొచ్చారు. మరి మీరు విశ్వసిస్తున్నారా?